The most important developing developer. Remaining concepts are the remaining concepts we missed on previous session. We will resume on this session. సో మనం ఏం చేద్దామంటే లాస్ట్ వీక్లో మనం ఏవైతే మిస్ అయ్యామో అతన్నిటిని కూడా కంప్లీట్ చేసేద్దాం. అట్ ది సేమ్ టైం టుడే మన యొక్క సెషన్లో ఏం చేద్దామంటే రిలేషనల్ ఆపరేటర్స్ గురించి ఇంట్రడ్యూస్ చేసుకుందాం. ఓకేనా? ఓకే. దానికంటే ముందర మనం లాస్ట్ సెషన్లో ఏం నేర్చుకున్నామంటే స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. ఈ స్లైసింగ్ అంటే ఏమని చెప్పాను? స్లైసింగ్ అంటే ఏం చెప్పాను? మామూలుగా ఒక కోడ్ లోపల ఒక స్ట్రింగ్ అనేది ఉంది అనుకున్నా. అంటే దట్ మీన్స్ ఒక వేరియబుల్ లోపల ఒక స్ట్రింగ్ ఉంది అనుకున్నా. ఆ స్ట్రింగ్ లోపల మనకి ఏ భాగం అయితే కావాలనుకుంటున్నాం ఆ స్ట్రింగ్, ఆ భాగాన్ని మనం తెచ్చుకోవడాన్ని, భాగం అంటే దాన్ని పార్ట్ అంటాం కదా. ఒక స్ట్రింగ్ లోపల మనకి ఏ పార్ట్ అయితే కావాలో ఆ పార్ట్ని మాత్రమే మనం తెచ్చుకోవాలి అంటే మనం ఏం చేస్తామంటే స్లైసింగ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే తెచ్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఇండెక్సింగ్ పొజిషన్ ఆధారంగా మనం ఏం చేస్తామంటే మన స్ట్రింగ్ని ఏం చేయాలంటే ఇండెక్సింగ్ అనేది చేయాలి. అంటే ఇండెక్సింగ్ అంటే ఏంటిది అంటే మనకి తీసుకున్న స్ట్రింగ్లో ఎన్ని పదాలు ఉన్నాయో తెలుసుకోవడాన్ని ఇండెక్సింగ్ అంటారు. మామూలుగా అయితే ఫస్ట్ పదాన్ని 1 అంటాం కదా, అదే కంప్యూటర్ భాషలో మొదటి పదాన్ని ఏమంటారంటే 0 అని పిలుస్తాం. తర్వాత దాన్ని 1 అట్లా తీసుకోవడం అనేది జరుగుతుంది. మీరే స్క్రీన్ మీద కనుక చూసామనుకో ఒక మెసేజ్ అనే వేరియబుల్ లోపల ఒక స్ట్రింగ్ ఉంది. ఏంటిది అంటే హాయ్ రవి అని ఉంది. ఆ హాయ్ రవి యొక్క పొజిషన్ చూసాను, ఇండెక్సింగ్ పొజిషన్. హెచ్ అంటే 0, ఐ అంటే 1, తర్వాత స్పేస్ 2, రవి అంటే 3, 4, 5, 6 అంటే మొత్తం మనం తీసుకున్న స్ట్రింగ్ యొక్క పొజిషన్ తెలుసుకున్నాం. దాంట్లో నాకేం కావాలంటే 3వ భాగం నుండి 6వ భాగం వరకు ఉన్న RAVI అనేది మాత్రమే కావాలి అనుకున్నాం. ఆ ఒక్క భాగం టోటల్ ఎంటైర్ ద స్ట్రింగ్ నుండి కొంత భాగాన్ని మాత్రమే మనం తెచ్చుకోవాలి అంటే ఇలా తెచ్చుకోవడానికి మనం ఏం చేస్తామంటే స్లైసింగ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. స్లైసింగ్ అనేది చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే వేరియబుల్ రాసేసి ఆ వేరియబుల్ స్టార్ట్ ఇండెక్స్ discuss in previous session we are discussing how to check a data type. Yeah, మనం ఏం చేసేసామంటే మనం కోడ్ రాసేటప్పుడు ఆ కోడ్ లోపల మనం ఏం చేసాము డిఫరెంట్ టైప్ ఆఫ్ టైప్ని చెక్ చేయాలంటే మనం ఏం చేసామంటే టైప్ ఆఫ్ అనే ఒక ఆర్డర్ని యూజ్ చేసేసి మనం ఏం చేసామంటే మనం తీసుకున్న డేటా టైప్ అనేది విచ్ కైండ్ ఆఫ్ డేటా టైప్ అనేది చెక్ చేసుకున్నాం. ఓకేనా? అలానే మనం లాస్ట్ సెషన్లో ఇంకొకటి కూడా డిస్కస్ చేసుకున్నాం. అలా టైప్ చెక్ చేసినప్పుడు ఒక డేటా టైప్లోండి మరొక డేటా టైప్లోకి మన వాల్యూని కనుక చేంజ్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేసామంటే టైప్ కన్వర్షన్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసేసి స్ట్రింగ్ని ఇంటీజర్ లోపలికి, ఇంటీజర్ని ఫ్లోట్ అనే దాని లోపలికి ఇలా మనం ఏం చేయవచ్చు అంటే ఎలా మార్చవచ్చు అనేది డిస్కస్ చేస్తున్నాం. వాటిలోనే మనం ఇంకోటి ఏం చేస్తామంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఏమని ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే ఏం తీసుకున్నామంటే ఒక కోడ్ తీసుకున్నాను. కోడ్ ఏ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని రాశాను, ఏ ఈక్వల్ టు ఇంట్ ఏ అని రాశాను, ప్రింట్ ఆఫ్ టైప్ ఏ అని రాశాను, ఇన్పుట్ అనే బాక్స్లో 2 అని ఇచ్చాను. అంటే ఏమైనా రాశాను, నేను ఒక స్ట్రింగ్ని తీసుకున్నాను, ఆ స్ట్రింగ్ని దేంట్లోకి మార్చుకున్నా అంటే ఇంటీజర్లోకి మార్చాలి అంటే ఈ ఆఫ్ ఏ అని కనుక రాశాను అంటే అది ఎలా మారుతుందో అనేది కూడా మనం నేర్చుకున్నాం అనమాట. అలానే మనం ఇంకా ఈరోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కదా, మనం ఓన్లీ ఫ్లోట్ని ఇంటీజర్లోకే మార్చాం, స్ట్రింగ్ని ఇంటీజర్లోకే మార్చాం. అదే ఫ్లోట్లోకి మార్చాలంటే ఎలా మారుస్తాం, బులియన్లోకి మార్చాలంటే ఎలా మారుస్తాం, అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి కదా, వాటన్నిటి లోపలికి ఎలా మారుస్తాము అనే వాటి గురించి ఈరోజు సెషన్ని నేర్చుకుందాం. ఓకే, దానికంటే ముందర మనం ఏం చేద్దామంటే నౌ వీ విల్ డిస్కస్ టుడేస్ అవర్ ఎజెండా. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ కాన్సెప్ట్ అంతా కూడా మనం లాస్ట్ సెషన్లో ఏదైతే మనం మిస్ అయ్యామో ఆ మిస్ అయిన కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా సమ్మరైజ్ చేసేసుకుంటానే
మనం ఏం చేద్దామంటే టుమారో ఒక లార్జ్ సెషన్ కండక్ట్ చేసేసుకొని వాట్ ఎవర్ ద కాన్సెప్ట్స్ మనం ప్రీవియస్ లాస్ట్ వీక్లో ఏవైతే డిస్కస్ చేసుకున్నానో అవన్నీ కూడా కంప్లీట్ చేసేసి ఆఫ్టర్ దట్ మనం ఏం చేద్దామంటే మీకున్న డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ఏం చేస్తానంటే సొల్యూషన్స్ అనేవి సబ్మిట్ చేసేస్తాను అనమాట. ఓకే. దానికంటే ముందర మనం ఏం చేద్దామంటే టుడేస్ సెషన్లో రిలేషనల్ ఆపరేటర్స్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ అని కంపేరింగ్ నంబర్స్, అంటే కంపేరింగ్ నంబర్స్ ఉంటాయి కదా, ఆ నంబర్స్ని కంపేర్ చేయాలంటే రిలేషనల్ ఆపరేటర్స్ని యూజ్ చేసేసి ఎలా కంపేర్ చేస్తాము అనేది డిస్కస్ చేసుకున్నాం. అలానే మనం ఏం చేద్దామంటే మనం కంపేర్ చేసేటప్పుడు స్ట్రింగ్స్ ఉంటాయి కదా, ఈక్వాలిటీ ఒకే స్ట్రింగులు కనుక ఉన్నాయి అనుకో వాటిని ఎలా కంపేర్ చేస్తాం అనేది నేర్చుకుందాం. అలానే మనం బేసికల్గా ఏం చేస్తామంటే ఈ కాన్సెప్ట్ అంతా నేర్చుకున్న తర్వాత మనం ఏం చేద్దామంటే ఈ కాన్సెప్టెడ్ బేస్డ్గా ఉండే టాస్క్లు ఉంటాయి కదా మనకి, ఆ టికెట్స్ని ఎలా మనం సాల్వ్ చేస్తామనే దాని గురించి కూడా మనం ఏం చేద్దామంటే ఈ సెషన్లో అనేది మనం నేర్చుకుందాం. ఓకేనా? ఓకే. వీటిలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్? No sir. Okay, now is it okay? సంజయ్, అండ్ లాస్ట్ సెషన్లో మా సంజయ్కి ఉన్న డౌట్స్ అవన్నిటిని కూడా కంప్లీట్ చేసాం. ఈరోజు సెషన్ అయిపోయే లోపు కంప్లీట్ చేసాం. ఓకే, మనం లాస్ట్ సెషన్లో ఏం నేర్చుకున్నామంటే ఒక కోడ్ రాసుకున్నాను. ఒక కోడ్ ఏమని రాశానంటే ఇక్కడికి వెళ్ళాను, పైథాన్ ఏమని రాస్తామంటే ఒక కోడ్ తీసుకున్నాం అనమాట, ఒక ప్రోగ్రామ్. ఏమని తీసుకున్నాము? ఏ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని రాశాను. ఆఫ్టర్ దట్ ఏం రాశాను? బి ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని రాసేసాను. ఆఫ్టర్ దట్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాశానంటే ఏ ప్లస్ బి అని రాశాను. ఆఫ్టర్ దట్ ఏం రాశానంటే ప్రింట్ ఆఫ్ రిజల్ట్ అని రాశాను. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే 2 అని ఇచ్చాను. ఆఫ్టర్ దట్ 3 అని ఇచ్చాను. వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆన్ దిస్ ప్రోగ్రామ్? వసంత, డూ యూ నో? 5 sir. 5. 2 3. It was getting the output is 2 3. Why? String గా కన్సిడర్ చేసింది. ఇక్కడ మనం ఏదైతే వాల్యూ ఇచ్చామో ఆ వాల్యూ అంతా కూడా ఏమైందంటే 2 3 అని వచ్చింది. వై ఎందుకు వచ్చింది? నేను 2 ఇస్తే అక్కడ 2 3 వచ్చిందండి. మామూలుగా 2 3 అనేది వచ్చిందంటే అవి స్ట్రింగ్స్ అయితేనే కదా వచ్చేది అనేసి నాకు అర్థమైంది. మా అబ్బాయి చెప్పాడు. అంటే నేను ఇచ్చిన ఏ అనే వాల్యూ ఏ డేటా టైప్కి చెందిందో చూద్దాం అనుకుంటే అప్పుడు నేను ఏం చేశాను? ఏం చేయాలి? టైప్ ఆఫ్. అప్పుడు ఎలా రాయాలి? ఏ ఈజ్ ఈక్వల్స్ టు టైప్ ఆఫ్. ప్రాపర్గా చెప్పాలి నాకు, మీరు తప్పులు చెబితే నేను చేయలేను. టైప్ ఆఫ్ ఏ. ప్రింట్ టైప్ ఆఫ్ ఏ. ప్రాపర్గా చెప్పాలా? ప్రింట్ ఏ. సంజయ్, డూ యూ నో? హలో సార్. నేను ఏ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని పెట్టాను. ఏ ఈక్వల్ టు టైప్ ఆఫ్ అని చెప్పారు నాకు. అది నేను రాసింది ఏ డేటా టైప్ సంబంధించింది.
సార్ అది స్ట్రింగ్ అవుతుంది సార్. అది అవునో కాదో చెక్ చేయాలంటే నాకు సింటాక్ ఏంది. ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏ. Yeah. సారీ, ప్రింట్ ఆఫ్ ఏ అండ్ ఓకే. యా చెప్పు. ప్రింట్ ఆఫ్ ఏ అండ్ సార్ దాని రిజల్ట్ ఐ మీన్ అంటే అది ఏ డేటా టైప్ అని చూడటానికి. ఏ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని ఇచ్చాను, ఇన్పుట్లో 2 అని ఇచ్చాను. దిస్ ఈస్ వాట్ కైండ్ ఆఫ్ డేటా టైప్ ఐ ఆమ్ రిటర్న్ ఆన్ దిస్ కోడ్, దిస్ ప్రోగ్రామ్. ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏ సార్. ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏ. టైప్ ఆఫ్ ఏ. ఓకే. ఇప్పుడు కోడ్ రన్ చేస్తే అది స్ట్రింగ్ వస్తుంది సార్. యా, దిస్ ఈజ్ ఎ స్ట్రింగ్. అంటే మనం రాసుకున్న డేటా ఏదైతే ఉందో అది ఏ డేటా టైప్కి చెందిందో చెప్పాలి అంటే మనం ఏం చేస్తామంటే ఇలా ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏ అని ఇస్తాం. ఇందాక మా వాళ్ళు ఏం చేశారంటే ఇంకొకలా కూడా చేశారు. ఎలా చేశారంటే ఏ ఈక్వల్ టు టైప్ ఆఫ్ ఏ అని ఇచ్చారు. ఆఫ్టర్ దట్ వెళ్ళేసి ఏం చేశారంటే ప్రింట్ ఆఫ్ ఏ అని ఇచ్చారు. అప్పుడు ఏమైందో చూద్దాం. ఆల్సో ఏ స్ట్రింగ్. ఇలా కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా? ఓకే. యా, మన వాళ్ళు ఇచ్చింది ఏదో తెలుసుకోవడానికి నేను ఇక్కడ మీ అందరికి అర్థం కావడం కోసం చెప్పాను. ఓకే డన్. అలానే మనం బి అనేది తీసుకున్నాం. బి అనేది ఎంత తీసుకున్నాను? బి ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని ఇచ్చాను. ఆఫ్టర్ దట్ ఇక్కడికి వెళ్ళి నేను 3 అని ఇచ్చాను. నేను తీసుకుంది ఏ డేటా టైప్కి చెందిందో చెప్పాలి. అప్పుడు ఎలా చెప్తాం? ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ బి సార్. ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ బి. అప్పుడు ఏమైందంటే ఇది ఏం చెప్తుంది అనేది చూద్దాం. ఏం చెప్పిందంటే ఇదే ప్రోగ్రామ్ నేను రన్ చేసి చూసాను. ఫస్ట్ మనం ప్రింట్ అవుట్పుట్ అనేది ఏదైతే చెప్పామో ప్రింట్ అని, ఆ ప్రింట్ చెప్పింది ఏంటంటే స్ట్రింగ్. రెండో దానికి కూడా మనం ప్రింట్ ఏదైతే చెప్పామో ఆ ప్రింట్ చెప్పిన రెండో కంటెంట్ కూడా ఏంటంటే కోడ్ స్ట్రింగ్ అనేసి అర్థమైపోయింది. ఇప్పుడు మీ అందరికీ తెలుసు కదా రిజల్ట్ అని మరొక వేరియబుల్ తీసుకున్నాను. రిజల్ట్ అని తీసుకొని ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని ఇచ్చాను. అంటే అప్పుడు ఏమర్థమైంది? రిజల్ట్ అనే ఒక వేరియబుల్ లోపల ఏ అనే వాల్యూ లోపల ఎంతైతే స్టోరేజ్ అయిందో అది ప్లస్ బి అనే వాల్యూ లోపల ఎంతైతే స్టోరేజ్ అయిందో అది, ఆ రెండింటిని ఏం చేస్తున్నాను అంటే కంబైన్డ్ అనేది చేస్తున్నాను. అంటే ఒక స్ట్రింగ్ని మరొక స్ట్రింగ్ని కంబైన్డ్ అనేది చేయాలి అంటే మనం ఏ మెథడ్ ద్వారా కంబైన్ చేస్తాం? రెండు స్ట్రింగుల్ని కంబైన్ చేయాలంటే ఎలా కంబైన్ చేస్తాం? స్ట్రింగ్ కాన్కేటనేషన్. రెండు స్ట్రింగ్లు కంబైన్ అయినప్పుడు అప్పుడు ఏమొస్తుంది మనకి వాల్యూ? మొదటి స్ట్రింగ్లో ఏదైతే ఉందో అది ప్లస్ రెండో స్ట్రింగ్లో ఏదైతే ఉందో అది పక్క పక్కనే రావడం అనేది జరుగుతుంది. 2 3 సార్. అందుకోసం నేను ఇక్కడ ఏం చేశాను అంటే ప్రింట్ ఆఫ్ రిజల్ట్ అని ఇచ్చాను. ఇచ్చినప్పుడు నాకు ఏమైందో చూడు. అప్పుడు ఏమైంది? రెండు స్ట్రింగ్లు కంబైండ్ అవ్వడం వల్ల ఏమైంది? ఆ రెండు స్ట్రింగ్లు కంబైండ్ అవ్వడం వల్ల 2 3 అంటే ఆ మొదటి స్ట్రింగ్లో ఉన్న వాల్యూ 2, రెండో స్ట్రింగ్లో ఉన్న వాల్యూ 3 అందుకని ఆ రెండు కంబైండ్ అయ్యి 2 3 అని వచ్చేసింది. నేను అలా కాకుండా ఈ 2 3 అనే వాటిని ఇంటీజర్స్ అంటాం. 2 + 3 కలిపితే 5 రావాలి కదా. అలా రప్పించాలి అంటే అప్పుడు ఎలా చేస్తామంటే ఇక్కడికి వెళ్ళి మనం ఇంకోటి చేయొచ్చు అనమాట. ఏమని చేయొచ్చు అంటే ఇక్కడికి వెళ్ళేసేసి ఏ ఈక్వల్ టు నేనేం చేశాను? ఏం చేద్దాము? ఏ ఈక్వల్ టు ఏం చేద్దాము? అది నాకు ఫస్ట్ వాల్యూ అనేది దేంట్లో ఉంది? స్ట్రింగ్లో ఉంది. స్ట్రింగ్ని దేంట్లోకి మారుద్దాం అనుకుంటున్నాను? ఇంటీజర్లోకి మారుద్దాం అనుకుంటున్నాను. అందుకని ఇంట్ ఆఫ్ అని పెట్టేసేసి అక్కడికి వెళ్ళి ఏ అని కనుక ఇచ్చానుకో అప్పుడు ఏమైద్ది అంటే నేను ఇచ్చింది ఏ వాల్యూలోకి మారిపోయిద్దో చూద్దాం. అది మారిపోయింది ఏ డేటా టైప్ తెలుసుకోవాలనుకో అప్పుడు ఎలా అంటే ఇక్కడికి వెళ్ళేసేసి మనం ఈ మొత్తాన్ని తీసేసేసి ఇక్కడికి వెళ్ళేసేసి మనం ఏం చేద్దామంటే
ఈ లైన్ తర్వాత ఫస్ట్ ఇది మనకు తెలుసు కాబట్టి ఈ లైన్ కాడ ఈ వాల్యూ పెట్టుకున్నాం. ఈ కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే ఇక్కడ నుండి కట్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే మనం మార్చింది ఏ డేటా టైప్లోకి మారిందో చూద్దాం అని ఇచ్చేసి చూశాను. ఇందాక 2 అని ఇస్తే ఏమైందో చూడు. 2 అని ఇస్తే అది ఏమైంది స్ట్రింగ్ అయింది. ఇప్పుడు అది దేంట్లోకి వచ్చేసింది, ఇంటీజర్లోకి మారిపోయింది. అంటే ఒక స్ట్రింగ్ని ఒక ఇంటీజర్లోకి మారాలి అంటే వ్యాలిడ్, అంటే అది వ్యాలిడ్గా అయితే మాత్రమే దాన్ని మాత్రమే ఇది ఏం చేసిందంటే వ్యాలిడ్గా ఉన్న కొన్ని డేటాస్ని మాత్రమే మనం ఇంటీజర్లోకి మార్చవచ్చు. అలా మార్చాలి అంటే ప్రాపర్ డిజిట్గా ఉన్న దాన్ని మాత్రమే మనం ఏం చేయొచ్చు అంటే ప్రాపర్ డిజిట్గా ఉన్న స్ట్రింగ్ని మాత్రమే మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఇంటీజర్ రూపంలోకి మార్చడం అనేది ఎలా అనేది మనం నేర్చుకున్నాం. రిమైనింగ్ వాటిని ఎలా మార్చాలి అనేది ఫర్దర్ సెషన్లో మీ అందరికీ చెప్తాను అనమాట. ఓకేనా? ఓకే. ఇంకా ఏమన్నా డౌట్ ఉందా? అలానే రిమైనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకుందాం. ఇప్పుడు నేను రిమైనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాను. ఆ ప్రోగ్రాంలో ఏముంది, బిఐ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అన్నాను. బి ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని పెట్టి ప్రింట్ ఆఫ్ బి అని పెట్టాను. అప్పుడు నాకేమొచ్చింది, నేను ఇన్పుట్ బాక్స్లో 3 అని ఇచ్చాను. అంటే అదేంటిది, స్ట్రింగ్ అని నీకు అర్థమైంది కదా. ఆ స్ట్రింగ్ నేను దేంట్లోకి మారుద్దాం అనుకున్నాను అంటే ఇంటీజర్లోకి మార్చి క్యాలిక్యులేట్ చేద్దాం అనుకున్నాను. ఇంటీజర్లోకి మార్చాలంటే అప్పుడు ఏం చేయాలి, ఇంట్ ఆఫ్ అని పెట్టి బి అని పెట్టేసేస్తే అప్పుడు నాకేమైంది అంటే అదంతా కూడా ఇంటీజర్లోకి మారిపోయింది. టైప్ బి అని పెడితే అది ఇంటీజర్ అయిపోయింది. ఇప్పుడు రిజల్ట్ అనే దాంట్లో ఏమున్నాయి, ఏ అనే వాల్యూ ఇంటీజర్ అయిపోయింది, బి అనేది ఇంటీజర్ అయింది. 2 ఇంటీజర్స్ ఉన్నాయి అనుకో, ఆ రెండింటిని ప్లస్ అనేది పెట్టామనుకో అప్పుడు ఏమైంది, ఎడిషన్ అయిపోయినాక మనకు అవుట్పుట్ ఎంత వస్తుంది, 2 కలిపి ఎంత వస్తుంది, 5. కాబట్టి నాకేమొచ్చిందంటే 2 ఇంటీజర్లు కలిపినప్పుడు 5 ఇలా రప్పించాలి అని ఇలా అని నాకు అర్థమైపోయి కోడ్ రాసేసాను. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా అంటే లాస్ట్ సెషన్లో మనం డిస్కస్ చేసుకున్నంత ఈ కాన్సెప్ట్ అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? నో సార్. నీకేమన్నా డౌట్ ఉందా? ఇందాకేదో అడుగుతున్నావు. నో సార్. సార్ ఇప్పుడు సేమ్ ఇప్పుడు స్ట్రింగ్ ని మనం ఇంటీజర్ గా కన్వర్ట్ చేసాం కదా, అంతే. సో నెక్స్ట్ ఇప్పుడు ఇంటీజర్ ని ఫ్లోట్ గా కన్వర్ట్ చేసేది ఒకసారి. అవన్నీ ఇంకా అవ్వలేదు కదా మనకి. అవన్నీ ఈ రోజు సెషన్ లో అయిపోవాలి కదా మనకి కాన్సెప్ట్స్. ఓకేనా? ఓకే. యా, రైట్ నౌ we are discussing for another concept. యా, మనం లాస్ట్ సెషన్లో ఇంతవరకు నేర్చుకున్నాం. అదే కనుక మనం ఇప్పుడు ఒక కోడ్ తీసుకున్నాను. ఆ కోడ్లో నేను ఏం రాశానంటే ఏ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఇదే కోడ్ రాసేసుకున్నాను. ప్రింట్ కార్డ్ నేనేం చేశానంటే డబుల్ కోట్స్లో సమ్ అని పెట్టేసేసి నేనేం చేసేదంటే ఇదే ఉంచడం అనేది చేసేసాను అనమాట. రిజల్ట్ అనేది చేశాను. అప్పుడు నా కోడ్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అనేది చూద్దాం. అంటే అగైన్ మరొకసారి చెప్తున్నాను. సో నేను ఇంకొక టాస్క్ తీసుకున్నాను. ఏం టాస్క్ అంటే నా కోడ్ ఇలా ఉందన్నమాట. ఏమనుందంటే ఏ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని ఒకటి, ఏ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని ఒకటి ఉందన్నమాట. ఆఫ్టర్ దట్ ఏ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఏ అని ఉందన్నమాట. ఈ 2 లైన్లకి మీనింగ్ ఏంటి సతీష్, డూ యు నో? సార్ ఏ అనే వేరియబుల్ ఏ డేటా టైప్ అనేది ఏ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ అని చెప్పాను. ఏ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ అంటే ఏంటంటే ఇంట్ ఆఫ్ అనే ఒక వాల్యూని నేనేం చేశాను అంటే ఏ అనే వేరియబుల్ లోపల స్టోర్ చేశాను. ఇంట్ ఆఫ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే నేను ఇచ్చే ఏ వాల్యూ అయినా సరే ఇన్పుట్ అనే ఒక బాక్స్ ఉంది, యూజర్ ఇంటర్ఫేస్. ఆ యూజర్ ఇంటర్ఫేస్లో నేను ఏదైతే ఆ వాల్యూ ఇచ్చానో ఆ వాల్యూ డైరెక్ట్గా వచ్చేసి వేరియబుల్లో స్టోర్ చెయ్యు అని చెప్పాను అనమాట. అది ఫస్ట్ లైన్కి మీనింగ్. తర్వాత నేనేం చేశాను అంటే ఇంట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ అన్నాను. అంటే ఏ అనే వేరియబుల్ లోపల ఇంటీజర్ని మాత్రమే స్టోర్ చేస్తున్నాను. ఆ ఇంటీజర్ దేని నుండి తీసుకుంటున్నాను అంటే ఏ అనే వేరియబుల్ లోపల ఏదైతే ఉంటుందో ఆ వేరియబుల్ మొత్తాన్ని కూడా నేను ఏం చేస్తున్నానంటే ఎలా మార్చేస్తున్నానంటే ఇంటీజర్ రూపంలోకి మార్చేస్తున్నాను అనమాట. ఓకేనా? అలా మార్చేయడం అనేది చేశాను. ఓకే. తర్వాత నేనేం చేశానంటే ఇంకో కోడ్ రాసుకున్నాను. బి ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని పెట్టేశాను. ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే 3 అని ఇచ్చాను.
ఇచ్చేసేసి తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసి నేను ఏం చేశానంటే కోడ్ రాసుకున్నాను. బి ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ బి అని పెట్టాను. ఓకే, ఈ రెండింటికి లైన్స్కి మీనింగ్ అర్థమైందా? ఏమన్నా డౌట్ ఉందా ఎనీబడి? నో సార్. ఓకే, ఇప్పుడు నేనేం చేశానంటే రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు బి అని పెట్టాను. ఏ ప్లస్ బి అని పెట్టాను. దీని మీనింగ్ ఎవరికన్నా తెలుసా? ఏమన్నా డౌట్ ఉందా? ఏ ప్లస్ బి, ఏ అనే వేరియబుల్ లోపల ఉన్న ఇంటీజర్ వాల్యూని బి అనే వాల్యూ లోపల ఉన్న వేరియబుల్ లోపల ఉన్న ఇంటీజర్ ఏదైతే ఉందో ఆ వాల్యూస్ రెండింటిని కంబైన్ చేసి ఆ మొత్తాన్ని ఏం చేశానంటే రిజల్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకుని దాంట్లో స్టోర్ చేస్తాను. ఆఫ్టర్ దట్ నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ రిజల్ట్ అని పెట్టాను. అప్పుడు ఏమైద్ది? మనందరికి ఏమైద్ది? మీ అందరికి తెలుసు కదా ఏమైద్ది? ఎంత వస్తుంది? 2 3 సార్ 5 అని వచ్చేసింది. ఎందుకంటే అక్కడే ఇంట్ ఆఫ్ అని పెట్టాను, అంటే ఏదైతే తీసుకున్నావో అదంతా ఇంటీజర్లోకి మారిపోయింది. అంటే 2 అనేది 2గానే ఉండిపోయింది. 3 అనేది బి అంటే 3గా అయిపోయింది. 2 + 3 అంటే 5 అనేది వచ్చేసింది. ఇదే కోడ్లో నేను ఏం చేశానంటే మరొకటి తీసుకున్నాను. ఏంటంటే డబుల్ కోట్స్ పెట్టేసేసి సమ్ సమ్ అని పెట్టేసేసి డబుల్ క్లోజ్ చేసేసి తర్వాత స్పేస్ ఇచ్చేసేసి నేనేం చేస్తానంటే ప్లస్ అని పెట్టాను అనమాట. అని పెట్టేసేసి నేను ప్లేయర్ అవుట్ చేసి చూసాను. ఇప్పుడు ఏం రావచ్చు అవుట్పుట్? సమ్ ఫుల్ కాలమ్ 5. ఏమని రావచ్చు? ఎనీబడి కెన్ గెస్? సమ్ ఫుల్ కాలమ్ 5 అని వస్తుంది సార్. ఓకే, లెట్ మీ చెక్. వీఆర్ గెటింగ్ ఏ ఎర్రర్. మనకి ఒక ఎర్రర్ అనేది వచ్చింది. ఎందుకు వచ్చింది? ప్లస్ అని అగ్రిగేట్ ఇవ్వడం. ప్లస్ అనే అగ్రిగేషన్ అనేది ఇవ్వడం వల్ల అందులో. సో ఇట్స్ అబ్సల్యూట్లీ ఫాల్స్. అక్కడ ఎర్రర్ కనుక చూస్తే నీకే అర్థమైపోతుంది అనమాట ఏం ఎర్రర్ వచ్చింది అనేది. మీ అందరికీ అర్థమైపోయింది అనమాట. Yeah, we are getting a type error. What type of error? Concatenation error. Concatenation means concatenation అంటే ఏంటిది? రెండు స్ట్రింగుల్ని కంబైన్ చేయడానికి కాన్కెటనేషన్ అంటాం. ఇక్కడ నేను చూసాను ప్రింట్లో ఇది స్ట్రింగు. ఈ రిజల్ట్ అనే వాల్యూ అనేది ఏ రూపంలో ఉంది? రిజల్ట్ ఎంత మనకు వచ్చింది పైన కోడ్కి? రిజల్ట్ అనే వేరియబుల్ లోపల ఎంత ఉంది? వాల్యూ ఎంత ఉంది? 5 ఉంది. అంటే ఒక స్ట్రింగ్ని ఒక ఇంటీజర్ని కంబైన్ చేస్తే మనకి ఏం ఎర్రర్ వస్తుంది? కంబైన్ చేయగలమా? నో సార్. కదా, చేయలేనప్పుడు మనం ఏం చేస్తాము? కాన్కెటనేషన్ అనే ఎర్రర్ని పొందుతాం. అది కాన్కెటనేషన్ ఎర్రర్ రాకుండా ఉండాలి అంటే అప్పుడు ఏం చేయాలి? మనం తీసుకున్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ మొత్తాన్ని ఎలా మార్చాలి అంటే స్ట్రింగ్ రూపంలోకి మారిస్తే అప్పుడు మనం ఏమవుతుందంటే ఆ టైప్ ఆఫ్ ఎర్రర్ని రెక్టిఫికేషన్ అనేది చేయొచ్చు అనమాట. అందుకని రిజల్ట్ ఎంత అంటే 5 అనేది ఏంటిది? ఇంటీజర్ని ఇప్పుడు దేంట్లోకి మారుద్దాము? స్ట్రింగ్లోకి మారుద్దామా? సంజయ్, ఈజ్ ఇట్ విజిబుల్? అలా స్ట్రింగ్లోకి మార్చాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇదే ఇంటీజర్ దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే STR ఆఫ్ అని కనుక పెట్టేసామనుకో, STR అని రాసేసి దాని పక్కన హాఫ్ అని పెట్టేసేసి దాంట్లో నువ్వు ఏ వేరియబుల్ అయితే ఇచ్చేస్తావో ఆ వేరియబుల్ లోపల వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ మొత్తం కూడా ఏమైంది అంటే స్ట్రింగ్ రూపంలో మారిపోయింది. అలా మారిపోయింది. ఇప్పుడు నేనేం చేశాను? రిజల్ట్ ఎంత? 5 అనేది ఏంటిది? ఇంటీజర్ని దేంట్లోకి మారుద్దాం అనుకున్నాను? STR అని పెట్టేసేసి రిజల్ట్ అనే వేరియబుల్ కనుక ఇచ్చేసాను. అదేమైందంటే 5 అనేది ఎలా మారిపోయింది అంటే ఇంటీజర్లోకి మారిపోయింది. ఒకటి సమ్ అనేది ఒక ఇంటీజర్ ఉంది, 5 అనే మరొక ఇంటీజర్ ఉంది. ఈ రెండు ఇంటీజర్లను కంబైన్ చేసామనుకో మనకు అవుట్పుట్ ఏమని రావచ్చు? సమ్ ఆఫ్ 5 అని వచ్చేస్తుంది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక డేటా టైప్లో ఉన్నదాన్ని మరొక డేటా టైప్లో కన్వర్ట్ చేయడం అనేది మీ అందరికి వచ్చినట్లేనా?
అంటే ఫస్ట్ నేనేం తీసుకున్నాను, స్ట్రింగ్ తీసుకున్నాను ఫస్ట్ లైన్లో. దాన్ని ఏ రూపంలోకి మార్చాను, మీరే చెప్పాలి. ఏ రూపంలోకి మార్చాను, Integer. ఇంటీజర్లోకి మార్చాను. ఇంటీజర్. తర్వాత రెండోది కూడా అలానే తీసుకున్నాను, దాన్ని కూడా అలానే చేశాను. తర్వాత నాకు రిజల్ట్ అనేది దేంట్లోకి వచ్చేసింది చూడు, రిజల్ట్ అనేది Integer. దేంట్లోకి వచ్చింది, ఇంటీజర్లోకి ఇంటీజర్లోకి వచ్చేసి వచ్చింది. ఈ ఇంటీజర్లో వచ్చిన దాన్ని దేంట్లోకి మార్చాను నేను, దేంట్లోకి String. మార్చాను, స్ట్రింగ్లోకి మార్చేశాను. అంటే అంటే ఒక డేటా టైప్ నుండి మరొక డేటా టైప్ లో కన్వర్ట్ చేయడం మీ అందరికి వచ్చేసినట్లేనా? ఓకే. అంటే దీంతో మనకి ఏమొచ్చిందంటే కాన్కెటనేషన్ అనే ఒక ఎర్రర్ వచ్చింది. ఆ ఎర్రర్ని ట్రబుల్ షూట్ చేయాలంటే నేనేం చేస్తున్నానంటే నా దగ్గర ఏదైతే రిజల్ట్ ఉందో ఆ రిజల్ట్ డేటా మొత్తాన్ని కూడా నేనేం చేశానంటే స్ట్రింగ్ రూపంలో కన్వర్ట్ చేశాను. అలా స్ట్రింగ్ రూపంలో కన్వర్ట్ చేసి ఆ రెండింటిని కాన్కెటనేషన్ చేస్తే నాకు ఎంత వచ్చిందంటే సమ్ కాల్ 5 అనే వాల్యూ రావడం అనేది జరిగిందనమాట. దీంతో మనకి ఏమైందంటే మనకి ఒక వాల్యూని స్ట్రింగ్ రూపంలోకి కూడా ఎలా కన్వర్ట్ చేయాలో మనందరికీ వచ్చేసింది. ఇంకా బేసికల్గా మనందరూ ఏం చేస్తారంటే, ఇప్పుడు మీ అందరికీ తెలుసు కదా, ఇంటీజర్లోకి మార్చాలి అంటే మనం ఏం చేస్తాం, ఏ వాల్యూనైనా సరే ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తాం, ఏ వాల్యూనైనా సరే ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తాం, ఇంట్ ఆఫ్ అని పెట్టేసేసి ఆ వేరియబుల్ కనుక ఇచ్చేస్తాం అనుకో, అప్పుడు మనకి ఏమైందంటే ఇంట్ ఆఫ్ అని పెట్టామంటే చాలా ఆటోమేటిక్గా అది ఏమైందంటే నువ్వు పెట్టిన ఏదైతే లైన్ ఉందో ఆ లైన్ మొత్తం కూడా ఏమైందంటే ఆ వేరియబుల్లో స్టోరేజ్ వాల్యూ మొత్తం కూడా ఏమైందంటే ఇంటీజర్లోకి మారిపోయింది అనమాట. అదే ఫ్లోట్ ఆఫ్ అని పెట్టామనుకో, అప్పుడు ఏమైంది, నువ్వు ఏదైతే వాల్యూ తీసుకున్నావు ఆ వాల్యూ మొత్తం కూడా ఏమైందంటే ఫ్లోటింగ్ ఆఫ్ ద టర్మ్లోకి మారిపోవడం అనేది జరిగిపోతుంది అనమాట. ఓకేనా? అలానే స్ట్రింగ్ ఆఫ్ అని పెట్టామనుకో, నువ్వు తీసుకున్న డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తం కూడా ఏమవుతుందంటే స్ట్రింగ్ రూపంలోకి మారిపోయింది. బూల్ ఆఫ్ అని పెట్టామనుకో, నువ్వు ఏదైతే వాల్యూ తీసుకున్నావో ఆ వాల్యూ మొత్తం కూడా దేంట్లోకి మారిపోయింది, బులియన్లోకి మారిపోవడం అనేది జరిగిపోయింది అనమాట. దీంతో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఓకేనా? ఇవన్నీ కూడా ఏం చేద్దాం అంటే కొన్నిటిని చెప్తాను, రిమైనింగ్ థింగ్స్ అన్నిటిని కూడా మీరు చేసేసేసి టుమారో సెషన్లో రిమైనింగ్ పార్ట్ అనేది కంప్లీట్ చేసేద్దాం. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇదే కోడ్ ఉంది కదా, ఇదే కోడ్లోకి వెళ్ళేసాను. ప్రింట్ ఆఫ్ రిజల్ట్ అని ఇచ్చాను. రిజల్ట్ అని ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకు ఎంత వచ్చేసింది 5 అని వచ్చేసింది. అంటే ఇంటీజర్లో వచ్చేసింది. ఈ ఇంటీజర్ ఏదైతే ఉందో ఆ ఇంటీజర్ మొత్తాన్ని కూడా నేనేం చేద్దాం అనుకుంటున్నాను అంటే, ఇప్పుడు నాకు రిజల్ట్ ఈక్వల్ టు a+b=5 అని వచ్చేసిందా, ఈ 5 మొత్తాన్ని కూడా నేనేం చేద్దాం అనుకున్నా అంటే, ఈ 5 వచ్చింది చూడు, ఈ 5 మొత్తాన్ని కూడా నేనేం చేద్దాం అనుకున్నా అంటే వేరొక వేరియబుల్ తీసుకున్నాను అనమాట. x= అని తీసుకున్నాను. x= అని చెప్పేసేసి రిజల్ట్ అని పెట్టాను. రిజల్ట్ అని పెట్టానుకో, అప్పుడు దానికి ఎంత అయింది, x= రిజల్ట్ అని చెప్పాను. ఈ రిజల్ట్ అని చెప్పానుకో దాని మీనింగ్ ఏంది, రిజల్ట్ అనే వేరియబుల్ లోపల ఎంతైతే స్టోరేజ్ అయిందో ఆ మొత్తం కూడా ఏమైంది అంటే ఆ మొత్తం కూడా దేంట్లోకి రమ్మని చెప్పాను, నేను ఏమని చెప్పాను, దేంట్లోకి రావాలని చెప్పాను, ఎక్స్ అనే వేరియబుల్ లోపలికి రావాలని చెప్పాను అనమాట. ఆ వేరియబుల్ ఏది మనకు వచ్చింది, a+b అంటే ఎంత, 5 అని వచ్చింది. ఆ 5ని నేనేం చేద్దాం అంటే 5 అనేది ఒక ఇంటీజర్, ఆ ఇంటీజర్ని దేంట్లోకి మారుద్దాం అంటే ఫ్లోట్లోకి మారుద్దాం అనుకున్నాం. ఫ్లోట్లోకి మార్చుకోవాలంటే సింటాక్ ఏంటిది, FLO ఫ్లోట్ ఆఫ్ అని పెట్టేసేసి ఏదైతే నువ్వు వాల్యూ ఉందో ఆ వాల్యూ నేను చేయొచ్చు అంటే ఫ్లోట్ ఆఫ్ అని పెట్టేసేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు మనకి ఏమైందంటే ఒక ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. 5 అని వచ్చింది. తర్వాత మనం మార్చిన వాల్యూ అనేది ఏ డేటా టైప్లోకి చెందిందో తెలుసుకోవాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి మనం ఏం చేస్తామంటే టైప్ ఆఫ్ అని పెట్టేసేసి దాంట్లోకి వెళ్ళి ఎక్స్ అని పెట్టేసి నేను ఏం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైందో చూడు, అంటే నీ టర్మ్ మొత్తం దేంట్లోకి వచ్చేసేసింది, ఇంటీజర్లో నుండి ఫ్లోట్లోకి మార్చడం అనేది వచ్చేసినట్లేనా, అంటే ఒక ఇంటీజర్ని ఫ్లోట్లోకి మార్చడం అనేది చేసేసారు. ఓకేనా? అలానే మనం ఇప్పుడు ఏం చేసామంటే స్ట్రింగ్లోకి మారుద్దాం అనుకున్నాం ఈ రిజల్ట్ అనే వాల్యూని. అలా మార్చాలంటే అలా మారుస్తాం. ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాం, str అని పెట్టేసేసి ప్లే అరౌండ్ చేసి చూసానుకో, అప్పుడు ఏమైందో చూడు, 5 అనే నెంబర్ దేంట్లోకి వచ్చేసింది, స్ట్రింగ్ లోపలికి వచ్చేసింది మనకి లాస్ట్ ఎక్స్ అనే వాల్యూ. ఓకేనా? అలా మార్చేసాం. అలానే నేను ఇంకొకటి ఏ డేటా టైపు,
ఏ డేటా టైప్? బులియన్ కదా, బులియన్లోకి మార్చాలంటే ఏం చేయాలి? బూల్ అని పెట్టామంటే ఇది ఏమైందంటే ఎస్ఆర్ నో అంటే టైప్లోకి మారిపోయింది అనమాట. అంటే బూల్ అనే దాంట్లోపలికి మారిపోయింది. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే మనం తీసుకున్న వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్లో స్టోరేజ్ అయిన వాల్యూ ఏ డేటా టైప్లోదైనా సరే మనకి ఏ డేటా టైప్లోకి అయితే కావాలో ఆ డేటా టైప్లోకి మారాలి అంటే మనం ఏం చేయాలంటే ఆ వేరియబుల్ ముందర మనం ఏం చేయాలంటే ఏ డేటా టైప్లోకి అయితే మనం మార్చాలనుకుంటున్నామో ఆ డేటా టైప్ని మెన్షన్ చేసి ఆ వేరియబుల్ నేమ్ కనుక ఇచ్చేసామంటే ఏ వేరియబుల్ అయితే మనం ఏ డేటా టైప్లోకి మార్చాలనుకుంటున్నామో ఆ డేటా టైప్లోకి అది ఆటోమేటిక్గా మారిపోవడం అనేది జరుగుతుంది అనమాట. అలా మార్చాలి అంటే ఏ డేటా టైప్నైనా సరే ఇంటీజర్లోకి మార్చాలంటే ఇంట్ ఆఫ్ అనే క్యారెక్టర్ని యూజ్ చేసేసి మార్చేస్తాం అనమాట. అలానే ఫ్లోట్లోకి మార్చాలంటే ఫ్లోట్ ఆఫ్ అనేసి, స్ట్రింగ్లోకి మార్చాలంటే ఎస్టీఆర్ ఆఫ్ అనేసి, బూల్లోకి మార్చాలంటే బులియన్లోకి మార్చాలంటే బూల్ ఆఫ్ అని పెట్టేసేసి మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న కోడ్లో ఉన్న ఏ దేన్నైనా సరే మనం ఏం చేయొచ్చు అంటే ఆటోమేటిక్గా మనకు కావాల్సిన డేటా టైప్స్ లోపలికి ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి హ్యావ్? No, sir. No, sir. ఓకే, టుమారో సెట్ చేసేద్దాం. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ